హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ ఉగాది అండి. ఉగాది అంటేనే షెడ్ రుచులు కదా. ఇదైతే ఉగాది ముందు రోజు అండి. నేను గోరెంట్లాకు పెట్టుకున్నాను. కాళ్ళకు చేతులకు గోరెంట్లాకు పెట్టుకున్నాను. నేను న్యాచురల్గా పెట్టుకుంటానండి. కోన్ తక్కువ ఆకు పెట్టుకుంటానండి. తర్వాత ఆ రోజు చీకట్లోనే ఇలా ముగ్గు వేసామండి. మామిడి ముగ్గు ముందే మేము పెండ నీళ్ళు చల్లుకొని పెట్టుకున్నామండి. నైటే పెండ నీళ్ళు చల్లుకొని పండగ రోజు ఇలా ఉగాది ముగ్గు వేసామండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. కలర్స్తో వేసామండి. అంతా మాకు మట్టి కావడం వల్ల అక్కడ కలర్స్ వేస్తూనే కూడా పీల్చుకుంటుందండి. అందుకు సరిగ్గా ముగ్గు అనేది రాలేదండి. అంత కలర్ అలా పీల్చుకుంటా ఉంది. ఇంకా ఆరిపోలేదండి. రాత్రి వేసినా కూడా ఇంకా ఆరిపోలేదు మాకు అక్కడ. తర్వాత మరుసటి రోజు గోరెంట్లాకు చూడండి, నాది ఎర్రగా అయింది కదండి బాగా. నేను కొద్దిసేపు పెట్టుకున్నా అండి, 1.5 అంతే పెట్టుకున్నా అండి. తర్వాత మామిడాకులు అండి. ఆ రోజు మామిడాకులు తీసుకొని వచ్చాడు మా అల్లుడు, మా పెద్దలుడు. పెద్ద ఘనకార్యం చేశాడండి. ఆ రోజు మామిడాకులు ఎత్తుకొని వచ్చాడు. ఆ రోజు మామిడాకులు అంతా తోరణాలు కట్టామండి వాకిలికి. ఇలా కొత్త సంవత్సరం కదండి, మామిడాకులతో తోరణాలు కట్టుకుంటే చాలా చాలా మంచిది కదా. ప్రతి పండగకు తోరణాలు కట్టాలండి. తర్వాత మా అమ్మ అయితే వంటలన్నీ సిద్ధం చేసేస్తే మా అమ్మ తెల్లవారుజామునే లేచేసి స్నానం చేసేసి ఫస్ట్ వంటలు పెట్టేసిందండి. తవి అయితే పచ్చాలకండి, భక్ష్యాలకు శనగపప్పు ఉడికించి శనగపప్పు వాటర్ అనేది దీన్ని రసం చేస్తాము. తర్వాత ఆలు ఉడుకుతుంది చూడండి. ఆలు పీల్ తీస్తుందండి మా అమ్మ. మొత్తం అంతా తోలంతా తీసేసి ఆలు చేస్తుందండి. నేనైతే వంటలు అయితే సరిగ్గా చూపించలేదు, కానీ ఇది ఆలుకు ఫ్రై తర్వాత అయితే రెడీ అయిందండి. వంటలన్నీ 9 కల్లా 8:30 9 కల్లా అయిపోయానండి. దేవునికి 10 కల్లా పెట్టేసి గుళ్ళకు కూడా వెళ్ళేసి వచ్చామండి. ఇదైతే రసం అండి. రసం తర్వాత వంటలు పప్పు అండి. ఇది పప్పు కూడా ఆల్మోస్ట్ అలా అయిపోయింది. అన్నం కూడా రైస్ కుక్కర్లో పెట్టేసాను, అయిపోయిందండి. మా అమ్మ పూర్ణం రుబ్బుకొని వచ్చేసింది చూడండి. పూర్ణము ఇలా భక్ష్యాలకు సరిపోయి చూస్తున్నా అండి. నేనే చూస్తున్నాను పూర్ణము వస్తుందా లేదా భక్ష్యానికని. ముద్ద భక్ష్యాలు చేశానండి నేను మా అమ్మ. నేనైతే ఒక 10 భక్ష్యాలు చేసి గుళ్ళకి వెళ్ళిపోయాను. మిగతాది మా అమ్మనే చేసింది. మరుసటి తర్వాత పిండి, ఇది మైదా పిండి కలుపుకున్నామండి మేము. మైదా పిండి అయితే బాగా వస్తుంది అని కలుపుకున్నాను. ఇలా మా అమ్మ ఇలా ముద్ద పెడుతుంటే నేను పెన్నం మీద ముద్దగా చేస్తుంటానండి. అంత పరుస్తుంటే ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను చూడండి. ఇలా మనం చేతి మీద రేకు లెక్క అనుకోవాలండి. రేకులకి కనుక్కొని పూర్ణం అనేది ఆ రేకులకి అంతా కప్పాలండి. మైదా పిండితో మొత్తం కప్పేసి ఒక పక్కన పెట్టుకున్నామండి మేము. ఇలా మొత్తం కప్పేస్తుందండి. మైదా పిండితో మొత్తం కవర్ చేసేయాలండి. పూర్ణం అనేది కనపరాకూడదు. అలా కవర్ చేస్తే ఒకవేళ కనపడిచ్చిందంటే అది అంటుకొని పోతుందండి. పెన్నానికి అనేది అంటుకొని పోతుంది. తర్వాత పెన్నం నేనైతే స్టవ్ మీద పెట్టేసి వేడి చేస్తున్నాను. తర్వాత ఆయిల్ పోసాను. తర్వాత ఆయిల్ పోసేసి ఇప్పుడు పెన్నం మీద అనేది ముద్ద బచ్చని ఇలా ఇట్లా అంటున్నా అండి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా పలచాగా అందుకోవాలండి. నాకు రేకు బచ్చాల కంటే ముద్ద బచ్చాలు మాకు చాలా ఇష్టం అండి. బాగుంటుంది. చేసిన 1-2 కంటే నేను ఎక్కువ తినలేనండి భక్ష్యాలు. తర్వాత ఇలా అంతా చేసుకొని తర్వాత దాని మీద ఆయిల్ అనేది 2 చుక్కలు అట్లా వేసుకోవాలండి. నేను వీడియో తీయడము చేయడం వల్ల నేను పోతుందండి, అంత పక్కకి వెళ్ళిపోతుంది వీడియో అంతా. ఏదేదో పడుతుంది కదండి. ఈసారి మాత్రం మంచిగా తీస్తానండి. నేను ఈసారి భక్ష్యాలు చేసే విధానం కూడా పెడతాను మీకు. దీన్ని ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు తిప్పి వేసుకోవాలండి. తర్వాత దాని మీద కూడా ఆయిల్ వేసుకోవాలి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. నీ లక్కీ లక్ష్మి ఛానల్ అండి ఇది. నా వీడియోని అయితే పూర్తి వరకు చూడండి. మా ఇంట్లో ఉగాది పండగ ఎలా జరిగిందనేది చూడండి. మేమైతే ఇలా చేసుకున్నాం. తర్వాత భక్ష్యం కాలిందని దాన్ని ఒకవైపు తీసుకొని పెట్టుకున్నానండి.
ఇలా అన్ని ముద్ద భక్ష్యాలు చేసుకుని ఇలా రెడీ చేశానండి. ఇంతవరకు చేసి నేను తర్వాత గుడికి అనేది వెళ్ళానండి. అన్ని గుళ్ళకి వెళ్ళాను, కానీ మీకు ఒక టెంపుల్ మాత్రమే నేను వీడియో తీశాను కాబట్టి ఒక టెంపుల్ మాత్రం పెడతాను. ఐదారు టెంపుల్స్కి అయితే వెళ్ళాము మేము. ఫస్ట్ వినాయకుని టెంపుల్కి వెళ్ళాము, తర్వాత పెద్దమ్మ తల్లికి వెళ్ళాము, తర్వాత ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాము, తర్వాత శివాలయానికి అండి, లాస్ట్ శివాలయానికి అక్కడ వీడియో తీశానండి. వీడియో తీయడానికి కుదరలేదు. ఇంట్లో కూడా మేము పూజ చేసుకున్నాము, ఇంట్లో నైవేద్యం వేసుకున్న తర్వాత మేము ఇంట్లో కూడా నైవేద్యం వేసుకున్నాము. ఇంట్లో దీపరాజన చేసేసి నైవేద్యం అనేది వేసుకున్నామండి. మాకైతే ఇది కొద్దిగా ఇంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుందండి, మా అమ్మ వాళ్ళది, అందుకే మేము కొద్దిగా పాత ఇంట్లోనే ఉన్నాము. అది కూడా నేను వీడియో పెడతానండి, షార్ట్ వీడియో అయితే పెడతాను. ఇల్లు ఎలా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనేది వీడియో అయితే పెడతాను. నెక్స్ట్ మాకు గృహప్రవేశాలు అన్నప్పుడు అప్పుడు ఆ వీడియోలు తీస్తానండి. తర్వాత మా ఇంట్లో వంటలండి, చిత్రాన్నం చేశాము, అన్నము, ఇది వచ్చేసి ఆలు అండి, పప్పు, రసం, పెరుగు కూడా ఉందండి. ఇలా ఐటమ్స్ చేసామండి. భక్షాలు. తర్వాత శివాలయానికి వెళ్ళి ఆ శివయ్యను దర్శించుకున్నానండి. శివయ్యను పార్వతమ్మను దర్శించుకొని మంచి జరగాలి, కొత్త సంవత్సరం అంతా నాకు మంచి జరగాలని కోరుకున్నానండి శివయ్యను. నేను, మా తమ్ముడు, మా మడతలు, మా అల్లుళ్ళు వెళ్ళామండి. చాలా ఇదైతే బయట వాతావరణం అండి. బయట గజస్తంభం, ఇది బయట గజస్తంభము, నవగ్రహాలు, నాగమయ్య స్వామి ఉన్నాడండి. ఇట్లాంటి గుడి పైన ఇదంతా ఫ్యామిలీ ఉందండి, శివయ్య ఫ్యామిలీ అనేది పెట్టారు ఇక్కడ. గుడి అయితే చాలా ఓపెన్ ప్లేస్ ఉందండి. గుడి పొలాల మధ్యలో గుడి అనేది ఉందండి. ఇక్కడ పొలాల మధ్యలో గుడి, చాలా పచ్చని పొలంలో చాలా ప్రజెంట్గా ఉన్నదండి. వెళ్ళింటే అక్కడికి నేను. ఇక్కడ వచ్చేసి నవగ్రహాలండి, నవగ్రహాలు చెప్పుకుంటున్నాను చూడండి. నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను కట్ చేశానండి చాలా వరకు. ఇదంతా వరి పైరు ఉండి, వరి పైరు చుట్టూ వరి పైర్లు అండి, మొత్తం అంతా వరి పైరు వేశారు కదా. తర్వాత మేమైతే ప్రసాదం తీసుకున్నామండి, దేవుని దగ్గర ఉండే ప్రసాదాన్ని తీసుకొని మొత్తం ఇలా తీసుకున్నామండి. తర్వాత ఇక్కడ వ్యూ చూపిస్తున్నాను చూడండి, మొత్తం గుడి చుట్టూ ఎట్లా ఉందో చూడండి, పైరు అంతా ఎలా ఉందో మొత్తం తిరిగి చూపిస్తున్నాను. ఇదంతా గుడి చుట్టూ అండి. తర్వాత మా తమ్ముడు ట్రాక్టర్కు పూజ చేశాడండి. మేము వచ్చేసరికి మా చిన్న తమ్ముడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.